హైదరాబాద్లో భారీ ఖర్చుతో సివిల్ సప్లై కమిషనర్ చౌహాన్ దావత్ ఇచ్చారు. ముంబై నుంచి ఆర్కెస్ట్రా బృందం తెప్పించి ఎంజాయ్ చేశారు. ఖరీదైన విందు వినోదంతో అధికారులు ఎంజాయ్ చేశారు. ఐఏఎస్ ఆఫీసర్స్ క్లబ్లో జిల్లా ఆఫీసర్లతో దావత్ ఏర్పాటు చేశారు. అయితే అసలే అప్పుల ఊబిలో ఉన్న సంస్థలో అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, అసలే అప్పుల ఊబిలో ఉంది సివిల్ సప్లై కార్పొరేషన్. సో ఇటువంటి పరిస్థితుల్లో దావత్ ఇవ్వడం ఏంటి, అది ముంబై నుంచి ఆర్కెస్ట్రాని పిలిపించడం ఏంటి? సిద్ధు, తెలంగాణ రాష్ట్రం సివిల్ సప్లైకి సంబంధించినటువంటి చీఫ్ గా ఉన్న చౌహాన్, ఆయన ఐపీఎస్ ఆఫీసరు. ఆయన ఈ మధ్య కాలంలోనే సివిల్ సప్లై కమిషనర్ గా ఛార్జ్ తీసుకున్నారు. అయితే ప్రతి సీజన్ లో కూడా ఈ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంశంలో జిల్లా అధికారులతో సమావేశాలు నిర్వహించి ఏ రకమైన ఇంత మేరకు ఏర్పాట్లు చేశారు, ధాన్యం కొనుగోళ్లకు ఎంతమంది అధికారులు సిబ్బంది పాల్గొంటా ఉన్నారు, అట్లాగే కొనుగోళ్లకు సంబంధించిన తర్వాత కొనుగోళ్లు పూర్తయిన తర్వాత ఎంత మేరకు కొనుగోలు చేశారన్నటువంటి అంశాల మీద ఎక్కువగా అధికారులతో మాట్లాడుతూ ఉంటారు. కానీ సివిల్ సప్లై కమిషనర్ ఐఏఎస్ ఆఫీసర్ కు సంబంధించినటువంటి క్లబ్ లో ఈ సివిల్ సప్లైకి సంబంధించినటువంటి అధికారులందరినీ, జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు అట్లాగే హైదరాబాద్ సంబంధించినటువంటి అధికారులను తీసుకెళ్లి అక్కడ డిన్నర్ ఏర్పాటు చేసి ముంబై నుంచి ప్రత్యేకంగా పెద్ద ఎత్తున కూడా సౌండ్లకు సంబంధించినటువంటి అట్లాగే కళాకారులకు సంబంధించినటువంటి బృందాలను ఇక్కడికి తీసుకొచ్చి పెద్ద ఎత్తున భారీ ఖర్చుతో సౌండ్ ప్రూఫ్ తో ఉన్నటువంటి గానా బజానా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు అన్నటువంటి విమర్శ వినిపిస్తా ఉంది. దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మన సాక్షి స్క్రీన్ మీద కనిపిస్తా ఉన్నాయి. అధికారులతో డాన్సులు చేయడము, పెద్ద ఎత్తున జలసాలు చేయడము, అక్కడ అధికారులతో ఆయన సిబ్బందితో చేసినటువంటి అంశం అంతా కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఒకవైపు అన్ని కార్పొరేషన్లు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి, పెద్ద ఎత్తున అప్పులున్నాయి, రెగ్యులర్ గా అప్పులు చెల్లించడానికే ఇబ్బంది అవుతున్నటువంటి సందర్భంలో ఆ కార్పొరేషన్ డబ్బులను వాడి ఈ రకమైనటువంటి జల్సాలు చేయడం ఏంటి అన్నటువంటి విమర్శలు అయితే వినిపిస్తా ఉన్నాయి. దీని మీద గుట్టు చప్పుడు కాకుండా అధికారులంతా కూడా ఉంచారు. ఇది అసెంబ్లీ సమావేశాల కంటే ముందే జరిగింది అన్నటువంటి చర్చ ఉంది. కొంత ఆలస్యంగా ఈ విజువల్స్ అన్ని కూడా బయటకు వచ్చాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సివిల్ సప్లై కమిషనర్ అలాగే అక్కడ పాల్గొన్నటువంటి అధికారులు ఎవరు కూడా పెదవి చెప్పట్లేదు. దీని మీద మరి భవిష్యత్తులో ఏమైనా మాట్లాడతారో లేదా అన్నది. ఓకే.